ప్రైజ్ లార్డ్ హల్లెలూయా హల్లెలూయా. ప్రభు యేసునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామంలో మరొక్కసారి ఈ సాయంకాలం మీ అందరికీ స్వాగతం తెలియజేస్తున్నాను. అందరు ఎలా ఉన్నారు? ఈ సమయంలో మీరందరూ కూడా బాగుండాలని ప్రతిరోజు కూడా మీకోసం ప్రార్థిస్తున్నాను. స్పెషల్గా దేవుని యొక్క సేవ చేస్తున్నటువంటి దైవజనుల కోసం, మరి మేము మా బృందంలో మా ప్రార్థనా బృందం ఎప్పుడు కూడా మీకోసం ప్రార్థన చేస్తూ ఉంది. దేవుని సేవలో ఏమాత్రం కూడా కృంగిపోకుండా, వెనకంజ వేయకుండా మనం ముందుకే వెళ్ళాలి. ఆయన సేవ ఎంత కష్టమైనా సరే మరి మనం ఆయన సేవ చేస్తూ ముందుకు వెళ్ళాలని ప్రభు మనకి ధైర్యం చెప్తూ ఉన్నాడు. యెహోషువని ఎలాగైతే ఆయన బలపరిచాడో ఈరోజు మనందరం కూడా బలపరుస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది దేవుని సేవ చేస్తున్న వాళ్ళు కృంగిపోయారు. ఏలియా కావచ్చు, ఇర్మియా కావచ్చు, మరి మోషే, ఇలాంటి గొప్ప గొప్ప ప్రవక్తలు కూడా కొన్ని సందర్భాలలో వాళ్ళు చాలా ఇంకా చాలు, ఇంకా ఈ సేవ నేను చేయలేను అని చెప్పేటువంటి పరిస్థితులు కూడా వచ్చాయి. కానీ దేవుడు వాళ్ళని బలపరిచాడు. వెళ్ళారా? మరి ఈ సాయంకాలం మనం నేరుగా మరి దేవుని వాక్యంలోకి అయితే వెళ్ళిపోదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధుడా పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వశక్తిమంతుడా, నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయనా. ఇదిగో తండ్రి, ఈ యొక్క సాయంకాల వేళలో ప్రభా మరి మీ సన్నిధికి వస్తున్నాం. మీ మెల్లనైన స్వరాన్ని మాకు వినిపించండి, మీ యొక్క వాక్యాన్ని మాకు నేర్పించండి నాయనా. స్తోత్రం తండ్రి. తండ్రి, నీ వాక్యం ఎంతో జీవము గలది, రెండంచులు కలిగిన ఖడ్గము తండ్రి, ఎంతో పదునైనది, ఎంతో శక్తివంతమైనది ప్రభా. నీ వాక్యమే అయా మరి మీరై ఉన్నారు తండ్రి. అయా మరి వాక్యరూపుడా స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగోనైనా మాతో మాట్లాడండి నాయన, మీ యొక్క మధురమైన స్వరాన్ని వినిపించమని, పరిశుద్ధాత్మతో నింపమని. ఈ లైవ్లో ఎంతమంది అయితే బిడ్డలు వస్తున్నారో మరి వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించండి, వాళ్ళతో మాట్లాడండి. ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని మేము ధ్యానిస్తూ ఉండగానైనా మాకు నేర్పించండి నాయన. నీ యొక్క మర్మాలు తండ్రి, వాక్యంలో ఉన్నటువంటి మర్మాలు మాకు నేర్పించమని, సరైన విధానంలో పరిశుద్ధాత్ముడ మమ్మల్ని ముందుకు నడిపించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రియులారా, మరి నిన్నటి రోజు మనం ఎఫెస్సి సంఘం గురించి మనం దేవుడు పలికినటువంటి మాటలను మనం విన్నాము. మరి ఈరోజు నెక్స్ట్ సంఘం, రెండవ సంఘం గురించి మనం నేర్చుకుందాం. నేరుగా మనం వాక్యంలోకి వెళ్ళిపోదాము. స్ఫురణలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయము: మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడై మరల బ్రతికిన వాడు చెప్పు సంగతులేమనగా. అంటే ఇక్కడ ఫస్ట్ యొక్క వాక్యాన్ని చెప్తున్నటువంటి యేసయ్య గురించి వర్ణించబడతా ఉంది. ఓకే, ప్రతి సంఘానికి కూడా ఈ స్మరణలో ఉన్నటువంటి సంఘ దూతకి ఇలాగ రాయమని చెప్తున్నాడు. మన దేవుడి గురించి చెప్తున్నాడు. మొదటి వాడును కడపటి వాడును. హూ ఈజ్ అవర్ గాడ్? హీ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ అండ్ హీ ఈజ్ ద లాస్ట్ పర్సన్. మొదటివాడు కడపటివాడు, ఆదియు ఆయనే, అంతము ఆయనే. ఆయనకంటే ముందు ఎవరు లేరు, ఆయన తర్వాత ఇంకా ఎవరు ఉండరు. ఆయనే సమస్తమైనాడు. సో ఆయన దేవుడు మరి మృతుడై మరలా బ్రతికాడు. సో ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన మరణించారు, కానీ తిరిగి లేచినవాడు, తిరిగి లేచినవాడు. ఈ లోకంలో తిరిగి లేచినవాడు ఎవ్వరు కూడా లేరు. మరణించి తిరిగి లేచినవాడు ఓన్లీ జీసస్ క్రైస్ట్. సో హీఈస్ టెల్లింగ్, ఆయన చెప్తున్నాడు, నీ శ్రమను దరిద్రతను నేనెరుగుదును.
అయినను నీవు ధనవంతుడవే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. సో ఇక్కడ కొంతమంది ఈ యొక్క సంఘం గురించి ప్రభు చెప్తున్నారు, నీ శ్రమ నేను ఎరుగుతును. ఈ సంఘం చాలా శ్రమ పడింది దేవుడి కొరకు. అయితే వాళ్ళు చాలా దరిద్రంలో అంటే పేదరికంలో కూడా ఉన్నారు. సో ఆ పేదరికం కూడా దేవుడికి తెలుసంట. సో ఈరోజు దేవుడు మనతో కూడా చెప్తున్నాడు, నువ్వెంత శ్రమ పడుతున్నావో నీ జీవితంలో, నీ శ్రమ ఆయనకు తెలుసు. మనం అనుకుంటాం దేవుడు నా కష్టాలు ఏం చూడట్లేదు, నా శ్రమను ఆయన గుర్తించట్లేదని. కానీ గాడ్ ఈజ్ సీయింగ్ అవర్ ట్రబుల్స్, హీ ఈజ్ సీయింగ్ అవర్ పావర్టీ, హీ ఈజ్ సీయింగ్ అవర్ సిక్నెస్. హీ నోస్ ఎవ్రీ సిచ్యువేషన్ ఆఫ్ యువర్ లైఫ్ మై డియర్ బ్రదర్, మై డియర్ సిస్టర్. నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క పరిస్థితి ఆయనకు తెలుసు. సో అయినా కూడా నీవు ధనవంతుడవే అంటే నీవు అనుకుంటున్నావు నా దగ్గర డబ్బు లేదు, నా దగ్గర ధనం లేదు, బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, నేను చాలా పేదవాడిని అనుకుంటున్నావు. కానీ దేవుడు చెప్తున్నాడు నువ్వు ధనవంతుడవే. అంటే ఏ ధనం ఉంది? పరలోక ధనం ఉంది. మనం ఎప్పుడు ధనవంతులం, నిజమైన ధనవంతులం ఎప్పుడంటే దేవుని కలిగిన వాళ్ళు, దేవుని వాక్యాన్ని కలిగిన వాళ్ళే నిజమైనటువంటి ధనవంతులండి. సో ఈరోజు నీకు అందరిలాగా ధనం లేకపోవచ్చు, అందరిలాగా పెద్ద ఇల్లు లేకపోవచ్చు, కోట్ల ఆస్తి లేకపోవచ్చు, కానీ నీలో యేసే ఉన్నాడు. హల్లెలూయా. ఐశ్వర్యవంతుడైన దేవుడు నీలో ఉన్నాడు. కాబట్టి నీవు ధనవంతుడవే. సో మనం చెప్పుకోవాలి, నేను ధనవంతుడనే. సో కొంతమంది యూదులు కాని వాళ్ళు యూదులని చెప్పుకుంటున్నారంట. మరి వాళ్ళు సాతాను సమాజానికి చెందిన వాళ్ళుగా ఉన్నారంట. సో ఈ యొక్క సంఘానికి దూషణ కలుగుతూ ఉంది, చాలా మరి బాధ వేదన కలుగుతూ ఉంది. కొన్నిసార్లు మన జీవితంలో కూడా మనకు దూషణలు వస్తూ ఉంటాయి. మనం ఎంతో వ్యతిరేకతను ఎదుర్కొనే పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఆ టైంలో మనం దేవుని వైపు చూడాలి. దేవుడు నీ ప్రతి పరిస్థితిని ఆయన చూస్తున్నాడమ్మా. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటము ఇచ్చేదను. సో మీలో కొంతమందిని అంటే సాతానుడు చెరలో వేయించబోతున్నాడు. మీరు శోధించబడబోతున్నారు. శోధనలు వస్తాయి కొన్ని. సో బీ రెడీ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లం, ఎనీ కైండ్ ఆఫ్ టెంప్టేషన్స్. శోధనలు వస్తాయి. దేవునిలో నడుస్తున్నప్పుడు మనకి శోధనలు రావు అని అనుకోవద్దు, శోధనలు రాకూడదు అని కూడా అనుకోవద్దు. వస్తాయి కంపల్సరీ. వచ్చినప్పుడు మరి ఎలా ఉండాలి? మనం ధైర్యంగా ఉండాలి. చెరలో మరి వేయించబోతున్నాడు. కొంతమంది చెరసాలలో, ఇప్పుడు చాలామంది చెరసాలలోకి వెళ్ళబోతున్నాడు. నాకు తెలిసినటువంటి ఒక దైవజనుడు పంజాబ్లో సేవ చేస్తున్నాడు. సో ఆయన సువార్త పరిచర్యకు వెళ్ళినప్పుడు అక్కడ ఎవరో కంప్లైంట్ ఇచ్చారంట. ఆ దైవజనులందరినీ కూడా గాస్పెల్ ప్రీచర్స్ని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. సో వాళ్ళకి ఆ సంఘస్థులే డబ్బులు కట్టి విడిపించుకొని తీసుకొచ్చారనమాట. అంటే సువార్త పరిచర్యలో కొన్నిసార్లు మనం చెరసాలకు కూడా వెళ్ళాల్సి ఉంటుంది. సో అలా వేయించబోతున్నాడు. సో శ్రమలు ఎన్ని రోజులు? 10 దినములే. అంటే కొన్ని రోజులే శ్రమలు కలుగుతాయి. కానీ మనం ఎలా ఉండాలి? మరణం వరకు నమ్మకంగా ఉండుము. హల్లెలూయా. ఇది మన జీవితంలో జరగాలి. ఎన్ని కష్టాలు వచ్చినా ప్రియులారా, జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా, బీ స్ట్రాంగ్, బీ ఫెయిత్ఫుల్ టు గాడ్ అంటిల్ యూ డై. మనం మరణించే వరకు నమ్మకంగా ఉందాం, యేసయ్య కోసం నిలబడతాం. సో చివరికి మరి గెలిచిన వాళ్ళకి ఏమిస్తారంట ప్రభు? జీవ కిరీటం ఇస్తాడంట. హల్లెలూయా. సో మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత దేవుడు మనకి జీవ కిరీటం ఇవ్వబోతున్నాడు. ఎప్పటికీ మనం జీవించే ఒక కిరీటం. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు రెండవ మరణము వలన
ఏ హానియు చెందడు. హల్లెలూయా. సో ఈ విధంగా చివరిదాకా నమ్మకంగా ఉండి జయించే వాళ్ళకంట రెండవ మరణం వలన ఏ హాని జరగదు. రెండవ మరణం అంటే మొదటి మరణము మన శరీరానికి ఉంది. ఈ లోకంలో మనం మామూలుగా మరణిస్తాం. కానీ రెండవ మరణం ఉంది. అది ఏంటంటే ఆత్మ తీసుకుపోయి దేవుడు అగ్నిగుండంలో వేస్తాడు, పాతాళంలో వేస్తాడు. అది రెండవ మరణం చివరిలో జరగబోతుంది అన్నమాట. సో ఎవరైతే ఈ రెండవ మరణానికి అప్పగించబడతారో ఇంకంతే వాళ్ళ లైఫ్, ఇంకా వాళ్ళు ఎప్పటికీ ఆ నరకంలోనే ఉంటారు. సో అందుకే కదా మనం ఆ రెండవ మరణం నుంచి తప్పించబడడానికే యేసు ప్రభుని రక్షకుడిగా, దేవుడిగా, తండ్రిగా మనం అంగీకరించాలి. సో ఇంకా ఎవరైనా యేసయ్యను అంగీకరించకుండా ఉంటే దయచేసి ఈరోజు ఇప్పుడే యేసు ప్రభుని హృదయంలోనికి ఆహ్వానించు. యేసయ్యా, నువ్వు నా దేవుడని, నా రక్షకుడిని నమ్ముతున్నాను. ఎప్పుడు నీ మరణమో తెలియదు నా ప్రియమైన సహోదర సహోదరా. సో ఈరోజే యేసు ప్రభుని అంగీకరించు. యేసు ప్రభుని నీ దేవుడికి అంగీకరించు. ఆ రెండవ మరణం నుంచి ప్రభు మనల్ని తప్పిస్తాడు. సో రెండవ సంఘం గురించి అయిపోయింది. ఏ హాని జరగదు అంటున్నాడు. అంటే వాళ్ళకి రెండవ మరణం అనేది ఉండదన్నమాట. ఓకే. మూడవ సంఘము, పెర్గములో ఉన్నటువంటి సంఘపు దూతకు ఈలాగు వ్రాయము. వాడి అయిన రెండంచులు గల ఖడ్గము గల వాడు చెప్పు సంగతులేవనగా. దేవుని నోటిలో ఏముందండి? వాడి అయిన రెండంచులు కలిగిన ఖడ్గం. అది దేవుని యొక్క వాక్యం అన్నమాట. ఆ యొక్క పదునైనటువంటి వాక్యం కలిగిన యేసయ్య చెప్తున్నాడు, సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నాయందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయి సాక్షి ఉన్నావని ఎరుగుదును. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. రెండవ సంఘానికి ఎలాంటి ఒక తప్పు మోపబడలేదు. కానీ ఈ మూడవ సంఘానికి ఏం చెప్తున్నా అంటే, ప్రభు నువ్వు సాతాను సింహాసనం ఉన్నటువంటి స్థలంలో ఉన్నావు. సాతాను సింహాసనం ఎక్కడ ఉందండి? ఈ భూమి మీద ఉంది. ఓకే. ఈ స్థలంలో కాపురం ఉన్నావు. ఎందుకంటే సాతాను ఎక్కడ పడ్డాడు? భూమి మీద పడ్డాడు. సో నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురం ఉన్నటువంటి ఆ స్థలంలోనే నువ్వు నా యందు విశ్వాసిగా ఉన్నావు. నా విశ్వాసం వదలకుండా స్థిరంగా విశ్వాసమే ఉన్నావు. కాబట్టి నువ్వు నన్ను గూర్చి సాక్షిగా ఉన్నావు. అయినా కూడా నేను నీ మీద కొన్ని తప్పిదములు, ఒకటి కాదు కొన్ని తప్పిదములంట. ఏంటి చూద్దాము. మోపవలసి ఉన్నది. అవేవనగా, విగ్రహములకు బలి అర్పించిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును ఇశ్రాయేలీయులకు ఉరి యొడ్డుమని అంటే ఇక్కడ మనం చూస్తున్నాము. విగ్రహాలకి ఇప్పుడు ఈ లోకంలో జరుగుతున్నటువంటి అనేకమైన విగ్రహారాధనలు ఉన్నాయి. అక్కడ వాళ్ళు ప్రసాదాలు వాటికి బలి అర్పిస్తారు. కొన్ని జంతువులు మాంసాన్ని పెడతా ఉంటారు. సో మామూలుగా మన క్రైస్తవులు ఎవరు కూడా వాటిని తీసుకోరు. చాలా మటుకు వాళ్ళు కూడా ఇవ్వరు. కానీ ఈ సంఘస్థులంట, పెర్గము సంఘస్థు వాళ్ళు పర్వాలేదు, ఆ బలి పదార్థాలు మీరు తినొచ్చు అని చెప్తున్నారంట. అలాగే జారత్వం కూడా చేపిస్తున్నారంట. అలాగే ఇశ్రాయేలుకు ఉరియొగ్గినటువంటి ఈ బాలాకు అనే రాజు, బాలాకుకి మరి ప్రోత్సహించినటువంటి బిలాము ప్రవక్త చెప్తాడనమాట, ఈ మోయాబీ స్త్రీలతోటి జారత్వం చేపిస్తే ఈ యొక్క ఇశ్రాయేలీలకి దేవుడు వాళ్ళని శిక్షిస్తాడు. ఎందుకంటే
వీళ్ళ దేవుడు పరిశుద్ధుడు. సో వాళ్ళని శపించడానికి అవ్వదు. వాళ్ళ మీద ఏ మంత్రము ఏ యొక్క చేతపడి క్రియలు పనిచేయవు. కాబట్టి వాళ్ళతో పాపం చేయించాలి. వాళ్ళు పాపం చేస్తే గనక ఇంకా దేవుని కోపం వాళ్ళ మీదకి వస్తుంది అనమాట. సో అలాంటి ఒక బోధ నీలో ఉన్నది అని ఇక్కడ ప్రభు చెప్తున్నాడు. అలాగే నికోలాయితుల బోధ అనుసరించు వారును నీలో ఉన్నారు. అంటే దేవుని వాక్యానికి వ్యతిరేకమైనటువంటి బోధ వీళ్ళలో ఉందన్నమాట. కావున మారు మనస్సు పొందుము, లేని ఎడల నేను నీ యుద్ధకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. హల్లెలూయా. సో దేవుడు చెప్తున్నాడు అనమాట, నువ్వు మారు మనసు పొందాలి. ఈ బలు అర్పించిన దాన్ని తినడము మానేసేయాలి, జారత్వం మానేసేయాలి, పాపం వ్యభిచారం మానేసేయాలి, ఈ అబద్ధ బోధలను వాక్యాన్ని వక్రీకరించి బోధించేటువంటి అలాంటి బోధనలు వినడం మానేసేయాలి. అలా నువ్వు మారితేనే కానీ, లేకపోతే ప్రభు ఏమంటున్నారు, ఖడ్గము చేత మరి ఆయనే వచ్చి యుద్ధం చేస్తాడంట. అంటే దేవుడు వాళ్ళని శిక్షిస్తానంటున్నాడు. సో సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక, జయించువానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనెత్తును. సో ఎవరైతే దేవుని వాక్యాన్ని పాటించి పరిశుద్ధంగా జీవించి చివరిదాకా ఉంటారో వాళ్ళకి, జయించే వాళ్ళకి ప్రభు ఏమిస్తారంట, మరుగై ఉన్న మన్నా. అసలు ఇశ్రాయేల్ ప్రజలు 40 సంవత్సరాలు వాళ్ళు మన్నా తిన్నారండి. ఎంత అదృష్టవంతులు. కానీ వాళ్ళకి అప్పుడు ఆ వాల్యూ వాళ్ళకి తెలీదు. ఆ అరణ్యంలో చనిపోయిన వాళ్ళకి తెలీదు. వాళ్ళు చాలా విసుక్కున్నారు, ఎప్పుడు ఈ మన్నానైనా అనేసి అనుకున్నారు. కానీ దేవుడు మనకి ఆ మరుగై ఉన్న మన్నా, పరలోకంలో ఉన్నటువంటి ఆ మన్నాన దేవుడు మనకి భుజింపనిస్తాడంట. రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరు ఉండును, పొందిన వానికే గాని అది మరి ఎవనికి తెలియదు. సో దేవుడు ఒక రాతి మీద, మరి అది ఎక్కడ ఉంటుందో, ఆ రాయి ఎలా ఉంటుందో తెలియదు మనకి. రాతి మీద చెక్కబడినటువంటి ఒక కొత్త పేరు. ఇప్పుడు మనకు ఉన్న పేర్లు, మన పేర్లు ఈ భూమి మీద మన తల్లిదండ్రులు పెట్టారు, లేదా దైవ సేవకులు పెట్టి ఉండొచ్చు, ఇంకెవరైనా తాత అమ్మమ్మ నానమ్మ మీ చుట్టాలు పెట్టి ఉండొచ్చు. కానీ ఈ పేరు కాదు, అల్టిమేట్లీ దేవుడు పెట్టిన పేరే ఇది కూడా. కానీ ఈ భూలోకంలో ఉండే పేరు ఉండదు. మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత మనకు కొత్త పేరు దేవుడు ఇస్తాడంట. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. సో అది పొందిన వాళ్ళకే తెలుస్తుంది, ఎవరి పేరు వాళ్ళకే తెలుస్తుందంట, వేరే ఇంకెవరికి తెలియదంట. మరి ఓకే, తుయతైరలో ఉన్నటువంటి సంగపు దూతకు ఇలాగు వ్రాయము, అగ్ని జ్వాలల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములను కల దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏవనగా, ఆయన కన్నులు ఎలా ఉన్నాయండి, అగ్ని జ్వాలల్లాగా ఉన్నాయంట, పరిశుద్ధమైన కన్నులు. ఓకే, మరి ఆయన పాదములు కూడా ఎలా ఉన్నాయి, అపరంజిని బంగారమును పోలి ఉన్నాయంట. నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. హల్లెలూయా. ఈ సంఘం చాలా దేవుడు మెచ్చుకుంటున్నాడు. ఈ సంఘంలో ఏమున్నాయి, క్రియలు మంచిగా ఉన్నాయంట, ప్రేమ మంచిగా ఉందంట, విశ్వాసం బాగుందంట, వాళ్ళు చాలా చక్కగా పరిచర్య చేస్తున్నారు, సహనంతో ఉన్నారు. అంటే ఇవన్నీ మనలో కూడా ఉండొచ్చు. కొన్నిసార్లు మనం మంచి క్రియలు చేయొచ్చు, ప్రేమ కలిగి ఉండొచ్చు, విశ్వాసం కలిగి ఉండొచ్చు, మంచి పరిచర్య చేస్తుండొచ్చు. ఓకే, ఇవన్నీ కూడా మనం చేస్తున్నామని ఆయనకు తెలుసు, మనం ఎంతో సహనం కలిగి ఉన్నామని కూడా ఆయనకు తెలుసు. సో మొదటి క్రియల కంటే కూడా మళ్ళీ ఇప్పుడు ఉన్న క్రియలు, కడపటి క్రియలు ఇంకా చాలా గొప్పవై ఉన్నవని నేను ఎరుగుదును. అయినా కూడా నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఇన్ని మంచి పనులు ఉన్నా కూడా వాళ్ళలో కూడా ఏదో ఒకటి. అంటే ఇక్కడ చూడండి, నాకు దేవుడు గుర్తు చేస్తున్నాడు, ఇప్పుడు ఈ భూమి మీద చాలా డినామినేషన్స్ ఉన్నాయి, చాలా మినిస్ట్రీస్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు చాలామంది ఏమంటారంటే, ఒక మినిస్ట్రీ వాళ్ళు మా మినిస్ట్రీయే చాలా గొప్పది, మా డినామినేషనే చాలా గొప్పది, ఇంకా మిగిలినవన్నీ కూడా ఏదో ఒక లోపం ఉంది అంటారు. అట్లా ఎవరికి వాళ్ళే అనుకుంటారు. కానీ ఇక్కడ దేవుడు ప్రతి సంఘంలో ఒక లోపం ఎత్తి చూపిస్తున్నారు. అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి సంఘాలన్నింటిలో, అన్ని డినామినేషన్లో కూడా ఏదో ఒకటి లోపం ఉంటుంది, చిన్నదో పెద్దదో లోపాలు ఉంటాయి. ఎవ్వరు కూడా పర్ఫెక్ట్ కాదు.
ఏ సంఘం కూడా పర్ఫెక్ట్ కాదు, ఏ డినామినేషన్ పర్ఫెక్ట్ కాదండి. సో మనం ఎవ్వరం కూడా డినామినేషన్ బట్టి అతిశయించకూడదు. ఓకే, సో ఇక్కడ బైబిల్లో ఉన్నటువంటి యొక్క 7 సంఘాల్లోనే తప్పులు ఉన్నాయంటే ఇంకా మనలో తప్పులు లేవా? మనం అంత పర్ఫెక్టా? మనలోనే ఉంటాయి, ప్రతి ఒక్కరిలో కూడా ఉంటాయి. ఎంత గొప్ప పునీతులైనా వాళ్ళలో కూడా మరి లోపాలు ఉంటాయి. సో ఒక తప్పు ఒకటి దేవుడు మోపుతున్నాడు, అది మనుషులు మోపేది కాదు, దేవుడే మోపుతున్నాడు. మోపవలసినది అవేవనగా తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజబెలను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు. ఓకే, ఇక్కడ అంతా ప్రింటింగ్ పోయిందండి. సో మారు మనస్సు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని గాని అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనసు పొందనొలదు. ఇక్కడ యెజబెల్ అనేటువంటి ఒక స్త్రీ గురించి చెప్తా ఉన్నారు. బైబిల్లో యెజబెలు అనే ఒక రాణి ఉంది. ఆమె చాలా విగ్రహారాధన, మంత్రాలు, చాలా దేవునికి వ్యతిరేకంగా జీవించినటువంటి ఒక స్త్రీ. ఇజ్రాయెల్ ప్రజలను చాలా తప్పు త్రోవలో నడిపించింది అనమాట. ఆ రాజును కూడా తప్పు త్రోవలో నడిపించింది. సో ఇక్కడ వీళ్ళలో ఏ బోధ ఉందంట? యెజబెలు బోధ ఉందంట. అంటే ఒక అబద్ధ ప్రవక్త, ఆ యొక్క యెజబెల్ అనేటువంటి తాను ప్రవక్తిని అని చెప్పుకుంది యెజబెల్. అంటే ఇప్పుడు కూడా చాలామంది, కొంతమంది ప్రవక్తలు అని చెప్పుకొని వాళ్ళు దయ్యాల ఆత్మలను కలిగి కూడా ఉన్నారు. ఇలాంటి మంత్రశక్తులు, తంత్రశక్తులు కలిగి ఉన్నారు. అలాంటి వాళ్ళని నువ్వు ఉండనిస్తున్నావు. కాబట్టి నేను నిన్నటి రోజు చెప్పాను, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, పరిశీలించాలి. ఏ ఆత్మతో వీళ్ళు నడిపించబడుతున్నారు, ఏ ఆత్మతో వీళ్ళు కార్యాలు చేస్తున్నారు, వీళ్ళు వాక్యానుసారంగా ఉన్నారా లేదా అని మనం చూడాలన్నమాట. సో విగ్రహాలకి అర్పించడం ఇవన్నీ చేస్తూ ఉన్నారు. సో విగ్రహాలు అంటే మళ్ళీ యేసుప్రభు ఫోటో పెట్టుకుంటే విగ్రహారాధన అనుకోకండి దయచేసి. చాలామంది విగ్రహారాధన అంటే ఏంటో తెలియట్లేదు. యేసుప్రభు ఫోటో పెట్టుకున్నంత మాత్రాన అది విగ్రహం అని అనుకోకూడదు. మనం సిల్వ పెట్టుకున్నంత మాత్రాన విగ్రహం కాదు. ఓకే, మరి ఒక పెయింటింగ్, ఒక ఇప్పుడు అపోస్తలులు ఉన్నారు, పునీతులు ఉన్నారు, సెయింట్స్ ఉన్నారు, వాళ్ళ ఫోటో పెట్టుకున్నంత మాత్రాన ఇంకా వాళ్ళని విగ్రహారాధన చేస్తున్నామని అనుకోకూడదు. మరియా మాత ఫోటో పెట్టుకున్నంత మాత్రాన, ఆమె విగ్రహం పెట్టుకున్నంత మాత్రాన అది విగ్రహారాధన కాదు. విగ్రహం అంటే నీకు దేవునికి మధ్యలో అడ్డం వచ్చేది. అంటే దేవుని కంటే నువ్వు ఎక్కువగా దేన్నైతే ప్రేమిస్తావో అది విగ్రహం. ఇప్పుడు ఫోటోని పెట్టుకున్నావు కానీ నువ్వు ఆ ఫోటోనే దేవుడి కంటే ఎక్కువ ఫోటోని ప్రేమిస్తావా? లేదు కదా. అంటే కొంతమంది, చాలామంది ఇళ్లలో క్రైస్తవులు యేసుప్రభు ఫోటో కూడా పెట్టుకోరు, కానీ వాళ్ళ సంఘ కాపరి ఫోటో పెద్దగా పెట్టుకుంటారు. మరి అదేంటి? ఇప్పుడు ఫోటో పెట్టుకోవద్దంటే ఎవరి ఫోటోలు పెట్టుకోవద్దు కదా. మీ ఇంట్లో మీ అమ్మ నాన్న ఫోటో పెట్టుకోవద్దు, ఇంకా ఎవరి ఫోటోలు పెట్టుకోవద్దు. అప్పుడు అది కూడా విగ్రహం ఆరాధనే అవుతుంది కదా. సో వాళ్ళని ఎందుకు పెట్టుకున్నాం? మన ఇంట్లో తాతయ్య, అమ్మమ్మ, నాయనమ్మ చనిపోయిన వాళ్ళు, మన పూర్వీకులు ఫోటోలు పెట్టుకుంటాం. ఎందుకు? వాళ్ళని రిమెంబరెన్స్. అవునా? మరి మన సంఘస్థ మరి కొంతమంది దైవ సేవకుల ఫోటోలు పెట్టుకుంటారు క్యాలెండర్ల మీద. వాళ్ళ ఫ్యామిలీ ఫోటో వేసుకుంటారు. ప్రతి పేజ్లో వాళ్ళ ఫోటో ఉంటుంది. జీసస్ ఫోటో ఒకటి లేదు, ఎందుకు వాళ్ళ ఫోటోలు? జీసస్ ఫోటో పెడితే మనకి జీసస్ని చూస్తాం కదా, జీసస్ గుర్తొస్తారు కదా. ఏదో గొర్రెపిల్ల ఎత్తుకున్నట్టు, లేకపోతే యేసుప్రభు సిలువలో వేలాడుతున్నట్లు ఎన్ని ఉన్నాయి కదా. అవి చూసినప్పుడు మనకి ఏం గుర్తొస్తుంది? యేసుప్రభు ఫోటో చూస్తే మీకు యేసుప్రభు గుర్తొస్తారా? సల్మాన్ ఖాన్ గుర్తుకొస్తాడా? యేసుప్రభువే గుర్తుకొస్తాడు కదా. సిలువలో వేలాడుతున్న ఏసే ఫోటో చూస్తే మీకేం గుర్తుకొస్తుంది? ఏసే నా కోసం ఇంతగా బలి అయ్యారా అనేదే గుర్తుకొస్తుంది కదా. ఇంకా వేరే ఏం గుర్తుకు రాదు మనకి కదండి. సో అది విగ్రహారాధన కాదు, అది మనల్ని దేవునికి ఇంకా దగ్గరగా తీసుకుని. కొన్ని పిక్చర్స్ మనం చూస్తే దాన్ని ఫోకస్ చేస్తే మనకి ఒక హీలింగ్ అనేది కూడా జరుగుతుంది. అంటే ఆ పిక్చరులో శక్తి ఉందని కాదు, ఆ యొక్క పిక్చర్ మన మైండ్లో పడుతుంది. యేసుప్రభు, సపోజ్ యేసుప్రభు పంచగాయాలు తీసుకోండి, ఆయన రక్తం నా మీద పడుతున్నట్టుగా మనం అట్లా ఊహించుకుంటే
ఆ క్రాస్ని చూస్తూ మనం అలా ఊహించుకుంటే యేసయ్య శక్తిని మనం పొందుకోగలం, ఆ స్వస్థతను మనం అనుభవించగలం. చాలామంది కూడా పెద్ద పెద్ద సేవకులు కూడా విగ్రహారాధన అంటే చాలా మరి తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. కనీసం యేసు ప్రభు ఫోటో పెట్టుకోరు ఇంట్లో. ఆ ప్రార్థన మందిరాలు ఉంటాయి, హాల్స్ ఉంటాయి. కొన్ని చర్చెస్ చూస్తే అంత చర్చి ఖాళీగా ఉంటుంది, ఏముండదు అసలు, ఉట్టి గోడలు కుర్చీలు తప్ప ఏముండదు. ఒక ఫోటో, జీసస్ ఫోటో పెడితే ఎంత బాగుంటుందని. అక్కడికి వెళ్ళగానే ఒక ప్రజెన్స్, ఆ ప్రభుని చూసినప్పుడు ఆ ఫోటోలో జీసస్ లేరు, అది ఎవరికైనా తెలుసు. బట్ మన మైండ్లోకి అది జీసస్ వస్తారు. మనం ఆత్మతో సత్యంతో ఆరాధించాలి, కరెక్టే. కానీ యేసుప్రభు ఈ లోకానికి శరీరంతో వచ్చాడు కదా, శరీరంతో వచ్చాడు, శరీరంలోనే ఆయన అన్నీ అనుభవించాడు, శరీరంలో నలుగబడ్డాడు, ఆయన శరీరంలోనే మరణించారు, తిరిగి లేచారు, పరలోకానికి వెళ్ళారు. సో ఈ స్టోరీ అంతా, హిస్టరీ అంతా ఉంది కదా, ఇది మనం ఒక పిక్చర్ రూపంలో మనం చూపిస్తే ఏంటి తప్పు? దెర్ ఇస్ నో ఫాల్ట్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఒకవేళ ఇది మీకు ఎలా అనిపిస్తుంది, దీని గురించి ఏమైనా తెలుసుకోవాలి అంటే మీరు దయచేసి మీరు కామెంట్ చేయొచ్చు, ఫోన్ చేయొచ్చు నాకు. సో ఇక్కడ విగ్రహారాధన, ఈ యెజబెలు వేరే వేరే దేవుళ్ళు, వేరే వేరే దేవతల విగ్రహారాధన తీసుకొచ్చింది. సో అది దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. అంటే వీళ్ళు కొన్ని ఇటు ప్రార్థన చేస్తున్నారు, మళ్ళీ విగ్రహారాధన కూడా వెళ్తున్నారు. అంటే వాళ్ళు నిజంగా దేవుని పూర్తిగా నమ్మట్లేదు అన్నమాట. సో దేవుడు, యేసు ప్రభు దేవుడు, ఆయనే రక్షకుడు, ఆయన తప్ప ఇంకొక దేవుడు లేడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుడు. సో ఆ త్రియేక దేవుని మనం ఆరాధిస్తున్నాం, ఆయనను మనం ఆరాధించాలి. ఓకే, అది కాకుండా మనం ఇంకా ఏ వ్యక్తికి మనం పూజ చేసినా, ఏ వ్యక్తికి మనం ప్రార్థన చేసినా, ఏ వ్యక్తికి మనము ఆరాధన చేసినా, దేవునికి ఇవ్వాల్సిన మహిమ ఇంకెవ్వరికి ఇచ్చినా కూడా అది విగ్రహారాధన. దేవుడి కంటే ఎక్కువగా నువ్వు ఏదైనా ఆరాధిస్తే, దేవుడి కంటే ఎక్కువగా నువ్వు దేన్నైనా ప్రేమించినా అది విగ్రహారాధన అవుతుంది. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. అది కొన్ని మన డబ్బుని ప్రేమించవచ్చు, కొన్ని మన ఇంట్లో ఉన్న వాళ్ళ మనుషుల్ని ప్రేమించవచ్చు, ఫోన్ని ప్రేమించవచ్చు. దేవుడి కంటే ఎక్కువగా నువ్వు ఒక ప్రోగ్రాం ప్రేమించవచ్చు. దేవుడి కంటే ఎక్కువగా నువ్వు ఏ ప్రేమిస్తున్నావు అది ఒక ఐడల్, ఒక విగ్రహము నీ లైఫ్లో, నీ జీవితంలో. అసూయ కావచ్చు, పాపము, కోపము, వ్యభిచారం, అవన్నీ కూడా విగ్రహారాధనలే. దేవుడి కంటే ఎక్కువగా నువ్వు ఏది ప్రేమిస్తున్నావు ఈరోజు చెక్ చేసుకోవాలి. సో దేవుడు చెప్తున్నాడు, మారు మనసు పొందాలి. నేను వారికి, ఆమెకి నేను సమయం ఇచ్చాను, కానీ అది జారత్వము విడిచిపెట్టలేదు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించువారు దాని క్రియల విషయమే మారు మనసు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేతును. దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించు వాడను నేనే అని సంఘములన్నీ తెలుసుకొనును. మరియు మీలో ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చేదను. సో వీళ్ళు, ఈ సంఘము చాలా కంప్లీట్గా దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు జీవించారు. అస్సలు మారు మనసు కూడా వాళ్ళు పొందట్లేదు. దేవుడు టైం కూడా ఇచ్చారంట, కానీ వాళ్ళు ఆ టైంని కూడా వాళ్ళు సద్వినియోగం చేసుకోలేదన్నమాట. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు, నేను వాళ్ళని పనిష్మెంట్ ఇస్తాను, వాళ్ళ పిల్లలు కూడా నేను పనిష్ చేస్తాను. సో ఇక్కడ దేవుని దృష్టిలో వ్యభిచారము అంటే అది ఒక స్త్రీ పురుషులతో జరిగేటువంటి వ్యభిచారం కాదు, ఇది ఒక ఆత్మీయ వ్యభిచారం కూడా ఉంది. అంటే దేవుని స్థానంలో ఇంకొక వ్యక్తిని, ఇంకొక వస్తువుని దేవుడిగా ఆరాధిస్తే అది ఆత్మీయ వ్యభిచారం. పరిశుద్ధ గ్రంథంలో అంతా కూడా చాలా చోట్ల ఇజ్రాయేల్ ప్రజల్ని మీరు వ్యభిచారం చేశారు అంటారు. సో అంటే అర్థం అక్కడ వాళ్ళు ఆ శారీరక వ్యభిచారం అని కాదు,
ఆధ్యాత్మికమైనటువంటి వ్యభిచారం వాళ్ళు చేశారు. అంటే వాళ్ళ దేవుణ్ణి విడిచిపెట్టి ఇతర దేవుళ్ళని, అన్య దేవతలను వాళ్ళు ఆరాధించడాన్ని దేవుడు ఆత్మీయ వ్యభిచారంగా చూశారు. అందుకే చాలాసార్లు మీరు చూడండి రాజుల గ్రంథంలో కానీ దినవృత్తాంతాల గ్రంథాల్లో చాలాసార్లు ఈ మాట మనం చూస్తామన్నమాట. సో దేవుడు నాకు నేర్పించాడనమాట, ఇది ఆత్మీయ వ్యభిచారము. సో ఇక్కడ కూడా వీళ్ళు అలాంటి పరిస్థితిలో ఉన్నారు. దేవుడి కంటే వాళ్ళు ఇంకా వేరే వేరే వాటికి దేవుడిగా వాళ్ళు చేసుకొని ఉన్నారు కాబట్టి దేవుడు వాళ్ళని పనిష్మెంట్ చేస్తున్నాడు అనమాట. ఓకే, సో దేవుడు ఏమంటున్నాడు, ఆయన వచ్చినప్పుడు ప్రతి వాళ్ళు ఎవరెవరు ఎలాంటి పనులు చేస్తున్నారో, మనం ఏమేమి పనులు చేసామో, ఏమేమి కార్యాలు చేసామో ప్రతిఫలం ఇస్తాడంట. ప్రతి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. హల్లెలూయా. సో ఈ లోకంలో మనం చేసే మంచి పనులకి, దేవుని నమ్మిన బిడ్డలకి, విశ్వాసులకి కూడా ప్రతి ఒక్కరికి ప్రతిఫలం ఉంటుంది. అనుకోవద్దు నేను ఇంత కష్టపడుతున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను, నేను ఒక 10 మందికి సువార్త చెప్తున్నాను, లేదా నేను ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను, ఓన్లీ నేను ఇంట్లో మా ఫ్యామిలీని మాత్రం చూసుకుంటున్నాను అనుకుంటున్నారా? నువ్వు చేసే ప్రతి పనికి నీ పరిస్థితిలో, నీవున్న పరిస్థితిలో, నీకున్న అవకాశంలో నువ్వు ఎంత చేయగలవో, నువ్వు ఎంత చేస్తున్నావో దాన్ని బట్టి, నీ హృదయ ఆశను బట్టి కూడా కొన్నిసార్లు మనకు ఆశ ఉంటుంది కానీ చేయలేము, వెళ్ళలేము. కానీ దేవుడు ఎలా చూస్తాడంటే తెలుసా అండి, మనము వెళ్ళలేకపోయినా కూడా ఆశ పడినందుకు దేవుడు అది మనం చేసినట్టుగానే ఆయన చూస్తాడంట. అంటే ఒకవేళ మనకు అవకాశం ఉంటే అది మనం ఖచ్చితంగా చేస్తాం, అంత ఆశ మనలో ఉంది. బట్ ఈరోజు అవకాశం లేదు కాబట్టి మనం చేయలేకపోతున్నాం. సో అంత డీప్గా దేవుడు మన గురించి ఆలోచిస్తారంట ప్రియులారా. సో మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. అందుకే ఆయన దేవుడు. మనుషులు లెక్కలు వేరే ఉంటాయి, కనిపించేది తెలిసింది అంతవరకే చూస్తారు. వాళ్ళు మనకి కొన్నిసార్లు ప్రతిఫలం కూడా ఇవ్వరు. మనుషుల నుంచి వచ్చే ప్రతిఫలం చాలా తక్కువ అండి. ప్రతిఫలం మనం ఆశించకూడదు మనుషుల దగ్గర, బట్ దేవుని దగ్గర నువ్వు ఆశించవచ్చు. ప్రభా నేను ఇది చేస్తున్నాను, నీ కోసం చేస్తున్నాను. నేను కూడా నా జీవితంలో ప్రియులారా మరి ఎన్నో సంవత్సరాలు నేను ఒక సంస్థలో నేను సేవ చేశాను. సో అక్కడ నేను చాలా ప్రతిఫలం పొందుకున్నదంటే చాలా తక్కువ. ఒకవేళ నేను అదే పరిచర్య బయట నేను ఇండివిజువల్గా నేను చేసి ఉంటే ఇప్పటికీ నేను ఒక పెద్ద చర్చ్ కట్టేసి ఉండొచ్చు, ఎన్నో బ్రాంచెస్ పెట్టేసి ఉండొచ్చు, ఎంతోమంది నా ద్వారా ఎంతోమంది 100 మంది సేవకులనైనా నేను తయారు చేసి ఉండేదాన్ని. నా మినిస్ట్రీ వేరేలాగా ఉండేది. కానీ అది దేవుడి ప్రణాళికలో లేదు. దేవుడు నన్ను ఆయన ప్రణాళికలోనే అక్కడికి పంపించారు. సో నేను అక్కడ చేసిన ప్రతి సేవ, ప్రతి పని కూడా మరి నేను దేవుడితో చెప్పాను, ప్రభు ఇది నీ కోసమే నేను చేస్తున్నాను, ఇక్కడ ఉన్న ఏ సేవకుల కోసం కాదు, ఓన్లీ ఫర్ యూ ఐఎమ్ డూయింగ్. చాలా అక్కడ ఎన్నో ప్రాబ్లమ్స్, ఎన్నో ఆటంకాలు, ఎంతోమంది జెలస్, దావీదు ఎలా అయితే సౌలు రాజుతోటి ఎట్లా ఆయన కష్టాలు పడ్డాడో అలాంటి ఒక ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నాను నేను. అంటే అంత మరణాపాయం కాదు, బట్ అసూయ, మనం దేవుడు వాడుకుంటున్నప్పుడు పక్కన ఉన్న వాళ్ళు అసూయ పడడం, సో మనల్ని చూసి ఓర్వలేక మరి చాలా కంప్లైంట్స్ ఇవ్వడము, చాలా బ్యాడ్గా చెప్పడము, ఇవన్నీ నేను చూశాను. బట్ ఎక్కడ కూడా నేను ఆగలేదండి, ముందుకు వెళ్ళిపోయాను. నేను దేవుని శక్తి, దేవుని వైపు చూశాను. కొన్నిసార్లు నేను కూడా ఇంకా చాలు, ఇంకా వద్దు, ఇంకా వెళ్ళిపోదాము, ఈ ప్లేస్ నుంచి వెళ్ళిపోదామని అనుకున్న సమయాలు, సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ దేవుడి శక్తి దేవుడు ఇచ్చాడు. మరి అలా మనుషులు ఎవ్వరు కూడా అక్కడ ఉన్న వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు ప్రతిఫలం ఇవ్వలేదు. వాళ్ళు జస్ట్ వాళ్ళ పని కోసం, అంటే వాళ్ళ మినిస్ట్రీ వాడడానికి వాళ్ళు మనల్ని వాడుకున్నారు. కానీ నేను మాత్రం దేవుడి కోసమే చేశాను. వాళ్ళు వాడుకొని ఉండొచ్చు, బట్ నేను దేవుని పనిగా చేశాను. సో ప్రతిఫలం దేవుడు నాకు ఇస్తాడు, ఇక్కడ ఈ లోకంలో కాకపోయినా పరలోకంలో. ఎందుకంటే ఎప్పటికీ ఆయన దగ్గర కదా ఉండేది, ఆయన ఇస్తాడు, ప్రతిఫలం ఇస్తాడు. సో కానీ ఎక్కడ పోయినా ఆ ఆత్మలు నేను రక్షించాను. నాకు ఒక పెద్ద బిల్డింగు, ఒక పెద్ద చర్చ్ లేకపోవచ్చు,
నా వెనకాల ఒక పెద్ద టీము లేకపోవచ్చు, బట్ నా ద్వారా రక్షించబడిన ఆత్మలు ఉన్నాయి. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా సిస్టర్ మీరు పలానా, ఈరోజు కూడా అండి ఇక్కడ వచ్చే ముందు కూడా ఒక సహోదరి నాకు ఫోన్ చేసింది. 2007లో ఆమె అక్కడ వచ్చిందంట, మరి తను ప్రేయర్స్లో పాల్గొనిందంట. చెప్తా ఉంది, సిస్టర్ అప్పుడు పాటలు, అప్పుడు ఆరాధన, అప్పుడు వాక్యము మీ ద్వారా మేము చాలా ఎదిగాము. మీకోసం నేను ఆ చర్చ్కి వెళ్ళాను, మీరు అక్కడ లేరని తెలిసింది. మీ నంబర్ కోసం నేను చాలా వెతికాను. ఈవెన్ నా నంబర్ కూడా వాళ్ళు ఇవ్వలేదు, అక్కడ ఉంది, రిజిస్ట్రేషన్లో ఉంది నా నంబర్. అక్కడ నేను అన్ని సంవత్సరాలు సేవ చేశాను. నా ఫోన్ నంబర్ కూడా ఇవ్వడానికి వాళ్ళకి ఇష్టం లేదు. తెలియదు మాకు ఆ సిస్టర్ ఎక్కడున్నారో తెలియదు అని చెప్తున్నారంట. ఎంత అబద్ధం చూడండి అసలు. చాలా బాధ అనిపించింది నాకు. ఓకే, కానీ ఆమెకి ఎంతో ఆశ ఉంది కాబట్టి అక్కడ నా ఆత్మీయ తమ్ముడు ఒక బ్రదర్ ఉన్నాడు, ఆత్మీయ తమ్ముడు, మరి తను కలిసి నా నంబరు ఆ సహోదరికి ఇస్తే ఆమె నాకు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంది. చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది, మిమ్మల్ని కలవాలి సిస్టర్. సో ప్రియులారా, ఇలాంటి సిచ్యువేషన్ చూడండి, మనలోనే మన దేవుని బిడ్డలే, దేవుని సేవకులే, దేవునిలో ఉన్న వాళ్ళే, ఆత్మీయంగా ఎదిగిన వాళ్ళే ఇలాంటి కుళ్ళు కుతంత్రాలు అసూయలు ఉంటే వాళ్ళకి తగినట్లే దేవుడు వాళ్ళకి ప్రతిఫలం ఇస్తారు. వాళ్ళు హెవెన్కి రారు అని నేను చెప్పను, వస్తారు ఖచ్చితంగా. యేసు ప్రభుని దేవుడు అని నమ్మే వాళ్ళు ప్రతి ఒక్కరు హెవెన్కి వస్తారు, పరలోకానికి వస్తారు. యేసు నామములో ప్రార్థించే ప్రతి ఒక్కరూ రక్షించబడతారని బైబిల్ చెప్తా ఉంది. ఎందుకంటే వాళ్ళు క్షమాపణ అడుగుతారు, యేసు రక్తంలో కడగబడ్డారు కాబట్టి. ఈ లోకంలో కొన్ని పొరపాట్లు ఉండొచ్చు, బట్ ఆ లెవెల్ ప్రకారంగానే దేవుడు వాళ్ళని, ఇప్పుడు పాస్ అయిన వాళ్ళు క్లాస్లో అందరూ పాస్ అవుతారు, కానీ అందరికీ ఒకటే మార్క్స్ రాదు కదా. ఫస్ట్ ర్యాంక్ ఉంటుంది, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్, లాస్ట్ జస్ట్ పాస్ మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు, కానీ వాళ్ళు కూడా పాస్ అయిపోతారు. సో అలాగే పరలోకంలో కూడా జస్ట్ నరకం నుంచి తప్పించబడినట్లు కొంతమంది ఉంటారు, జస్ట్ ఒక్క వెంట్రుక మందంలో నరకంలో పడేవాళ్ళు. కానీ యేసు ప్రభు దేవుడిగా అంగీకరించడం వల్ల వాళ్ళు పరలోకానికి వచ్చారు. లాస్ట్ మినిట్లో రక్షణ పొందే వాళ్ళు ఉంటారు కొంతమంది, దొంగవాడిలాగా. యేసు ప్రభు ఎలా దొంగవాడిని రక్షించాడో అలాగా లాస్ట్ మినిట్లో ఆయన మారాడు కదా, అట్లా. సో కొంతమంది చాలా కష్టపడి ఉంటారు దేవుడి కోసం. వాళ్ళు యేసు ప్రభుని రక్షకుడిగా ఈ లోకంలో విశ్వాసం నిలబెట్టుకోవడానికి కుటుంబంతో, బంధువులతో ఎంతో కష్టపడి ఉంటారు. సో వాళ్ళకి ఈ ఫస్ట్ రక్షించబడిన వాళ్ళకి ఒకటే విధంగా దేవుడు ఎందుకు ఆయన ఇస్తారు? న్యాయవంతుడు కదా మన దేవుడు. ప్రభు కోసం మనం ఎంత కష్టాలు పడ్డామా, ఎంత అవమానం పడ్డామా, ఎంత సహించుకున్నామా, ఎంత మనం భరించుకున్నామా, ఎంత తగ్గించుకున్నామా, ఎంత ప్రేమ కలిగి ఉన్నామా, ఎంత మనం దేవుని వాక్యాన్ని అనుసరించి, ఇవన్నీ కూడా దేవుడు కొలతలు వేస్తాడు. ఎంత ఆశపడి ఉన్నామా. సో అవన్నిటి ప్రకారంగా దేవుడు మనకి ప్రతిఫలం ఇచ్చేది. అందుకే ఇక్కడ ఉంది కదండి, హృదయ అంతరంగములను పరిశీలించి ఆయన హృదయ అంతరంగంలో లోపల కొన్నిసార్లు మనకు ఏముందో మనకు కూడా తెలియదండి. మన లోపల ఏం డిజైర్ ఉందో. మా తమ్ముడు పాప, చిన్న పాప చెప్తా ఉంది, ఒలివియా గ్రేస్. తనేం చెప్తుంది, నాకేం కావాలో నాకే తెలియట్లేదు. వాట్ ఐ వాంట్ ఈజ్ ఐ డోంట్ నో వాట్ ఐ వాంట్. ఐ డోంట్ నో వై ఐఎమ్ సాడ్. ఐ డోంట్ నో వై ఐఎమ్ క్రయింగ్. నాకే తెలియట్లేదు నేను ఎందుకు ఏడుస్తున్నా. అంటే కొన్నిసార్లు నిజంగా అండి, చిన్నపిల్లలు చెప్పినట్టు మనలో ఏమి ఆశ ఉందో, మనకి ఏం కావాలో, ఏం కావాలని ఉందో కూడా మనం ఎందుకు బాధగా ఉన్నామో, ఎందుకు మూడీగా ఉన్నామో మనకే తెలియదు, బట్ దేవుడికి తెలుసు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హృదయ అంతరంగములో ఏముందో తెలుసుకోగలిగిన వాడు నీ సృష్టికర్త. హీజ్ యువర్ ఫాదర్. ఆయన నీ తండ్రి, ఆయన మన తండ్రి, ఆయనకు తెలుసు. అందుకే నేను చాలా ధైర్యం అనమాట. ప్రతిసారి కూడా నేను చెప్తాను, దేవా నువ్వు చూస్తున్నావు కదా, ఎవరైనా నాకు ఏదైనా బాధ కలిగిస్తే, ఏదైనా ఇది జరిగితే నేను చెప్తాను వెంటనే, ప్రభా నువ్వు చూస్తున్నావు కదా, నువ్వు చూసుకో. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని సేవలో నేను స్టార్టింగ్ కూడా సేవలో ఒక్కదాన్నే స్టార్ట్ చేశాను. పరిశుద్ధాత్మ దేవుడు ఎంతోమంది నా దగ్గర పంపించారు.
బట్ దేవుని సేవలో ఉన్న వాళ్ళు ఎవరు నాకు హెల్ప్ చేయలేదండి. దేవుని బిడ్డలు, దేవుని సేవకులు అన్న వాళ్ళు ఎవరు హెల్ప్ చేయలేదు. అఫ్కోర్స్ కొంతమందిని దేవుడు స్టార్టింగ్లో వాడుకున్నాడు. బట్ కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాల తర్వాత మరి వాళ్ళలో కూడా ఒక అంటే ఎలా ఉంటుందంటే, ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నప్పుడు మనకంటే పెద్దవాళ్ళు, మనం కూడా వాళ్ళ లెవెల్కి ఎదుగుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, నో, ఈ అమ్మాయి మన లెవెల్కి ఎదగకూడదు, లేదా మనకంటే ముందుకు వెళ్ళిపోతుందేమో అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే మనల్ని కిందికి అణిచేస్తారు. ఈరోజు నేను సువార్త బోధిస్తూ 25 years కంటే ఎక్కువైంది. నేను ఒక పెద్ద ప్రీచర్ అని నేనేం చెప్పట్లేదు. నాకు దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఏదైతే నేర్పిస్తున్నారో, పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే మరి నాకు ఆయన ప్రేరేపణ ఇస్తున్నారో దాన్ని మాత్రం నేను ఆయన సహాయంతో నేను చెప్తూ ఉన్నాను ప్రియులారా. సో ఐఎమ్ నాట్ ఏ గ్రేట్ ప్రీచర్. నేను ఎప్పుడు కూడా నేను ఒక పెద్ద ప్రసంగికురాల్ని అనేసి నేను ఎప్పుడు అనుకోలేదు. ఆ ఫీలింగ్ కూడా నాకు లేదు. ఎప్పుడు వాక్యం చెప్పాలన్నా కూడా, ఇప్పుడు కూడా ఈరోజు కూడా వాక్యం చెప్పాలన్నా నేను ఒక కొద్దిసేపు అలాగ మౌనంగా ఉండి, ప్రభా ఏం చెప్పాలి నాకైతే ఏం అర్థం కావట్లేదు, నువ్వే మాట్లాడాలి ప్రభా అని ప్రే చేసుకొని వస్తాను. కంప్లీట్లీ ఐ డిపెండ్ ఆన్ గాడ్, ఐ డిపెండ్ ఆన్ హోలీ స్పిరిట్. సో ఈరోజు కూడా నాతో పాటు మరి నాకంటే పెద్దవాళ్ళే వాళ్ళంతా ప్రీచర్స్, అంటే వాళ్ళంతా మేము కలిసి సేవ చేసాము. బట్ ఈ రోజు కూడా వాళ్ళు నన్ను ఒక ప్రీచర్గా నన్ను యాక్సెప్ట్ చేయరు. నేను ఒక వర్షిప్ లీడర్, అంటే స్టార్టింగ్లో దేవుడు నన్ను వర్షిప్ లీడర్గా వాడుకున్నారు. బట్ ఆ తర్వాత దేవుడు వాక్య పరిచర్యలో కూడా ఆయన నన్ను వాడుకుంటూ ఉన్నాడు. టీవీలో 10 సంవత్సరాలు టీవీలో వాక్యం చెప్పాను, 5 ఛానల్స్లో చెప్పాను. ఎన్నో మీటింగ్స్, ఎన్నో చోట్లలో రిట్రీట్స్ నడిపించాను. దేవుడు కృప వలన ఇంత దేవుడు వాడుకుంటున్నా కూడా వాళ్ళు నన్ను ఇంకా వాళ్ళు నన్ను కిందనే పెట్టాలని చూస్తూ ఉంటారు. ఓన్లీ సౌజన్య అంటే ఒక ప్రెజెంట్ వర్షన్. ఇప్పుడు ఈ రోజు కూడా ఎన్ని సమస్యలు అయి నాకు చాలా నవ్వు వస్తుంది. అంటే ఎక్స్క్యూజ్ మీ, అంటే వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక స్థితి ఎంత తక్కువగా ఉందో అనుకుంటా నేను. వాళ్ళ యొక్క మైండ్, వాళ్ళ యొక్క హృదయము ఎంత సంకుచితంగా ఉందో, ఎదుటి వాళ్ళని ఘనపరచడము, ఎదుటి వాళ్ళ యొక్క ఆత్మీయ ఎదుగుదలను చూసి ఆనందించలేకపోవడం, అది ఒక ఆధ్యాత్మికంగా మనం ఎదగలే దానికి గుర్తు. ప్రైసలా. ఇప్పుడు మనం ఎవరినైనా చూసినప్పుడు దేవుడు వాళ్ళని గొప్పగా వాడుకుంటున్నాడు అనుకోండి, మనందరం ఒకే ఏసే బిడ్డలం కదా, వాళ్ళు ఏసే రాజ్యం కడుతూ ఉన్నారు, నాకంటే గొప్పగా వాడుకుంటున్నారు అనుకో. సో వాళ్ళని చూసినప్పుడు మనం ఎలా ఫీల్ అవ్వాలి? సంతోషించాలి. ఇప్పుడు మనం ఒక ఇంట్లో నా చెల్లి అనుకోండి, నా చెల్లి చక్కగా పాట పాడితే నేనైతే చాలా ఫీల్ అవుతాను, సంతోషిస్తాను, ఆనందిస్తాను. నా తమ్ముడు పాడితే చాలా సంతోషిస్తాను, చాలా బాగా పాడే, వెరీ నైస్, నాకంటే బాగా పాడేది. నేను అందరికి చెప్తాను, నాకంటే మా చెల్లి చాలా పాడుతుంది, మంచిగా పాడుతుంది. ఎందుకు అంటే షీఈ్ మై సిస్టర్. మన సొంత వాళ్ళకి గ్రేట్, వాళ్ళకి ఏదైనా గొప్ప జరిగితే, వాళ్ళు గొప్పది ఏదైనా చేస్తే మనం సంతోషిస్తాం కదా. అదే మన సంఘంలో ఎవరైనా చేస్తే ఎందుకు సంతోషించలేకపోతున్నాం? తోటి సేవకులు చేస్తే ఎందుకు సంతోషించలేకపోతున్నాం? అంటే ఇంకా మనం వాళ్ళని మన సొంత సహోదరులుగా ప్రేమించట్లేదు. ప్రేమ లేదు అక్కడ. ఇఫ్ యూ హ్యావ్ రియల్ లవ్ ఆఫ్ గాడ్, యేసయ్య ప్రేమ, నిజమైన ప్రేమ నీలో ఉంటే నువ్వు ఎవరిని చూసినా వాళ్ళని చూసి ఆనందిస్తావు, సంతోషిస్తావు. నేనైతే కొంతమంది సేవకులను బట్టి నిజంగా వాళ్ళని నా సొంత బ్రదర్స్ సిస్టర్స్ లాగా ఫీల్ అవుతాను. ప్రభా, నాకు అలా చేయాలని ఆశ, కొన్ని ఆశలు నాకు ఉన్నాయి. ఇదిగో ఇలా ఈ సేవకుని లాగా నేను వాడబడాలి. నాకు జాయిస్ మేయర్ అంటే చాలా ఇష్టం. ఆమెలాగా నేను సేవ చేయాలి, ఆమెలాగా వరల్డ్ మొత్తం సువార్త చెప్పాలి అని ఒక ఆశ ఉంది. క్యాథరిన్ కుల్మన్ అని ఒక సహోదరి ఉంది. ఇప్పుడు ఆమె లేదనుకోండి, బెనిహిన్ గారి మినిస్ట్రీలో.
బెన్హీన్ గారు ఆమె ద్వారానే అనాయింటింగ్ పొందుకున్నారు. సో ఇలాంటి వాళ్ళు చూసినప్పుడు నేను వాక్యం చెప్పాలి. ఆమె క్యాథరిన్ కుల్మన్, ఫారెన్ లేడీ, తను మంచి ఫ్రాక్ వేసుకొని అట్లా స్టేజ్ మీద వాక్యం చెప్తూ ఉంటుంది. ఇట్లా స్తుతిస్తూ ఉంటే ఇట్లా అందరూ అనాయింటింగ్తో అభిషేకించబడుతూ ఉంటారు. సో నాకు కూడా అట్లా ఫ్రాక్ వేసుకొని నేను కూడా వెళ్ళి వాక్యం చెప్పాలి. ఫారెన్ కంట్రీస్లో ఉంది డిజైర్, బట్ ఇంకా అది జరగలేదు. ఇండియాలోనే ఉన్నాను నేను ఇంకా ఇక్కడ. దేవుడు నన్ను వాడుకుంటాడు. ఓకే, ఐ షుడ్ బీ సాటిస్ఫైడ్. నేను సంతృప్తి చెంది ఉండాలి. దేవుడు నన్ను ఎంత వాడుకుంటున్నాడో ఆయనకి స్తోత్రం. కానీ ఆ డిజైర్ ఉంది. అలా ఎవరినైనా చూసినప్పుడు నేను సంతోషిస్తాను. దేవానికి స్తోత్రం, ఆ బిడ్డను నువ్వు వాడుకుంటున్నావు, నేను ఇలా వాడబడాలనుకున్నాను, ఆ పర్సన్ ఆల్రెడీ వాడబడుతున్నారు. సో దేవా ఇంకా వాడుకోండి, ఆ అన్నయ్యని వాడుకోండి, ఆ చెల్లిని, ఆ అక్కని, ఆ అంకుల్ని, ఆ యొక్క బ్రదర్ని వాడుకోండి అని నేను వాళ్ళని బట్టి దేవుని స్తుతిస్తాను, వాళ్ళ కోసం ప్రార్థిస్తాను. హల్లెలూయా. అంటే నాకు అది ఉంది, నాకు ఆ క్యారెక్టర్ ఉంది. నేను అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. బట్ ఎందుకు అది రాలేకపోతే, అది స్టార్టింగ్లో నాకు లేదు. అది స్టార్టింగ్లో లేదు. నాకు కూడా అలాంటి ఒక ఉండేది, ఈగో ఉండేది, ఒక గర్వం ఉండేది. మేబీ దేవుడు నాకు ఈ యొక్క శ్రమలు, ఈ యొక్క అవమానాలు అన్నింటిలో నన్ను చాలా అణిచి, చాలా తగ్గింపునైనా నాకు నేర్పించారని నేను అనుకుంటున్నాను. లేకపోతే ఇంకా నేనే చాలా పెద్ద గ్రేట్, నేనే పెద్ద సింగర్ని, లేకపోతే నేనే పెద్ద వర్షిప్ లీడర్ని, లేకపోతే నేనే పెద్ద ప్రసంగికురాలని, నేనే గొప్ప సేవ చేస్తున్నా, అందరికంటే ఇక నేనే చేసేస్తున్నా, ఇంకా లోకంలో ఎవరు చేయట్లేదు అనే ఫీలింగ్స్ అన్నీ మనకు వచ్చేస్తాయి. అలాంటివి రాకూడదు. మనం ఎంత చేసినా కూడా మనం వేరే వాళ్ళతో పోల్చుకుంటే, పోనీ థామస్ గారితో పోల్చుకుంటే మన సేవ ఎంత అండి? ఆనాడు మిషనరీలు సేవ చేశారు, వాళ్ళతో పోల్చుకుంటే మనం చేసే సేవ ఏ పాటిది అసలు? ఎంత హాయిగా రూమ్లో కూర్చొని, ఏసీలో కూర్చొని, స్టేజీలు ఎక్కి మైకులు పట్టుకొని, ఏసీ కార్లో వెళ్ళి, ఫ్లైట్లో వెళ్ళి వాక్యం చెప్తున్నాం. అవునా? ఆ రోజుల్లో నడుచుకుంటూ వెళ్ళారు, సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళారు, తిండిలి భోజనం లేకుండా సేవ చేశారు. వాళ్ళు అంత కష్టపడ్డారు. మనం అంత కష్టం, దేవుడు ఇప్పుడు మనకు అంత కష్టం ఇవ్వట్లేదు. దేవుడు మనకు అన్నీ సమకూర్చాడు. ఇంటర్నెట్ ఇచ్చాడు, వైఫై ఇచ్చాడు, ఫేస్బుక్ ఇచ్చాడు. నువ్వు ఒక వాక్యం చెప్పాలంటే ఇన్స్టాగ్రామ్లో వాక్యం చెప్పేసేయచ్చు, ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని అందులో వాక్యం చెప్పేయచ్చు, ఫేస్బుక్లో వాక్యం చెప్పేయచ్చు. అవునా? ఎక్కడికి వెళ్ళకుండానే నేను ఈ కరోనా టైం నుంచి 2020 నుంచి కొన్ని వేల మందికి సువార్త అందిస్తూ ఉన్నాను యూట్యూబ్లో, ఫేస్బుక్లో. కానీ ఇంకా చాలామంది యూట్యూబ్లో అసలు వేరే వేరే ప్రోగ్రాంలకి, వేరే వేరే వాటికి లైక్ కొడతారు, సబ్స్క్రైబ్ చేస్తారు, షేర్ చేస్తారు. కానీ దేవుని వాక్యానికి ఎవరైనా లైక్ కొడతారండి? దేవుని వాక్యానికి ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తారా? చాలా తక్కువ మంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను ఈ మధ్య కొన్ని వీడియోస్, కొన్ని మేము బయటికి వెళ్ళినప్పుడు అలాగా, అక్కడ కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా నేను ఏదో ఒకటి వాక్యం వీడియో చేస్తూ ఉంటాను. సో బయట గార్డెన్లో, అట్లా పార్క్లో కొన్ని వీడియోస్ చేశాను. చూడండి, జోక్ అనమాట. నాకు చాలా నవ్వొచ్చింది అసలు. నేను ఇంత రూమ్లో కూర్చొని ప్రతిరోజు ఇలా వాక్యం చెప్తున్నాను, దీనికి ఎక్కువ వ్యూస్ రాలేదు, దీనికి ఎక్కువ వ్యూస్ లేదు, లైక్స్ లేదు. నేను బయటికి వెళ్ళి ఆ జింక దగ్గర అక్కడ చెప్పిన వాక్యాలకి 400 వ్యూస్, ఒకదానికి 1000K, 1200, 1400 అలా వ్యూస్ ఒక్కటే రెండు రోజులకి అలా వ్యూస్ వెళ్ళిపోతున్నాయి. అది కూడా షార్ట్ చేసి పెడితే ఎక్కువ. ఫుల్ వీడియో చూసే అంత టైము ఇప్పుడు ఇంట్రెస్ట్ ఎవరికి లేదు. దానికి తక్కువ వస్తారు, ఒక 20 మంది, 30 మంది, 40 మంది చూస్తారు. నేను అనుకుంటాను, ప్రభా ఇంత కష్టపడి వాక్యం చెప్పి, వీడియో చేసి, ప్రేయర్ చేసి, ప్రిపేర్ అయ్యి, కనీసం ఒక 1000 మంది అయినా వాక్యం వినకపోతే
సరేలే ప్రభా, ఈ 10 మంది అయినా చూశారు, 20 మంది 30 మంది చూశారు కదా, చాలే, వాళ్ళకి దేవుడు ఈ వాక్యం ఇవ్వాలనుకున్నావేమో అంటే అసలైన వాక్యం వినలేకపోతున్నాం. ఏదైతే ఇంట్రెస్ట్ కనిపిస్తుందో, మా ఇంటి ముందు ఉన్న డాగ్స్కి నేను డైలీ వాటికి అన్నము బిస్కెట్లు ఏదో ఒకటి పెడతా ఉంటాం. సో ఒకరోజు ఒక డాగ్ తప్పిపోయింది, అంతే, అది రాలేదు, 2 రోజుల నుంచి ఇంటికి రాలేదు. నేను చాలా బాధపడతా ఉన్నాను, ప్రేయర్ చేశాను, ప్రభా అది ఎక్కడున్నా దాన్ని ఇంటికి పంపించండి, ప్రేయర్ చేశాను. సో ఆ రోజు వచ్చింది, అది ప్రేయర్ చేసిన తర్వాత మధ్యాహ్నం ఇంటికి వచ్చింది. ఆ సంతోషంలో నేను ఆ వీడియో తీశాను. వీడియో తీసి మనం చిన్నదైనా ప్రార్థన చేస్తే కూడా దేవుడు ఇలా వింటాడు, ఇలా దేవుడు పంపించారండి, అద్భుతం చేశారని నేను ఆ రోజు కొద్దిగా ఎమోషనల్గా ఆ వీడియో తీసి పెట్టాను. ఆ వీడియోకి 1000 వ్యూస్ వచ్చాయండి. అప్పుడు అనుకున్నాను నేను, సో చిన్నపిల్లలకి అన్నం తినిపిస్తే వాళ్ళు తినరు కదా, పాలు తాగిస్తారు. సో వాళ్ళకి ఏదో ఒకటి చాక్లెట్ బిస్కెట్ అన్నీ పెట్టి, లేదా ఈ రోజుల్లో పిల్లలు ఎలా ఉన్నారు, వాళ్ళకి ఏదైనా తినిపించాలంటే ఫోన్ ఆన్ చేయాలి, ఫోన్లో పాటలు పెట్టాలి, ఆ పాటలు చూస్తూ ఉంటే అప్పుడు వీడు తింటూ ఉంటాడు. అందరు పిల్లలు అంతే కదా. సో ఇప్పుడు నేను కూడా అదే అనుకున్నా, వీళ్ళకి ఎట్లా అయినా సరే వాక్యం అందించాలి కదా, వీళ్ళు ఫోకస్, ఈ సిస్టర్ నా మీద ఫోకస్, అంటే నేను చెప్పే వాక్యం మీద, నా ఛానల్ మీద ఫోకస్ రావాలంటే ఇట్లాంటి కుక్కలని, ఈ జింకలని, ఇది చెట్లని, పూలని చూపిస్తే వీళ్ళు కొద్దిగా మన ఛానల్ వైపు చూస్తారు. అప్పుడు కనీసం ఇన్ని వీడియోస్లో ఒక్క వాక్యమైనా వింటారు కదా. సో అది నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. సో వేరే తప్పుగా అనుకోకండి. కొంతమంది అనుకోవచ్చు, ఈ సిస్టర్ ఏంటి ఇంకేం పని పాట లేదా, కుక్కల్ని వీడియో తీసి పెడుతుంది అనుకోకండి. నేను తీసి పెట్టే యొక్క ఏమంటారు రీజన్ అన్నమాట. సో దేవుని వాక్యాన్ని వినండి, వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. సో ఇప్పటి నుంచి నేను ఎక్కడ బయటికి వెళ్ళినా కూడా ఏ చిన్న దాంట్లోనైనా వాక్యం చెప్తాను. నేను మా సిస్టర్ కూడా అదే, ఆ జింక దగ్గర కూడా నేను ఆలోచించాను, ఏ వాక్యం చెప్పాలి వీళ్ళకి. జింక ఒక వాక్యం ఉంది కదా, నీటి వాగుల కొరకు దుప్పి ఆశించినట్లు నా ఆత్మ నీ కొరకు ఆశిస్తున్నది. సో ఆ జింకను చూడగానే నాకు ఆ వాక్యం గుర్తుకొచ్చింది. సో ఆ జింకను చూపిస్తూ ఆ వాక్యం చెప్పాను. ఇప్పుడు జనాల దృష్టి ఎక్కడ ఉంది, ఆ జింక మీద ఉంది. జింకను చూస్తున్నారు, బట్ అలాగనే వాక్యం కూడా వాళ్ళ లోపలికి వెళ్తా ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఎనీథింగ్ ఫర్ గాడ్, ఏదైనా సరే ఏదో విధంగా దేవుని వాక్యం వాళ్ళు వినాలి. ఆమేన్. సో ప్రియులారా, ఇంతటితో ఈరోజు ఈ వాక్యాన్ని ముగిస్తాను. చాలాసేపు అయిపోయింది, చాలా లేట్ అయిపోయింది. సో రేపు మళ్ళీ మనం కంటిన్యూ చేసుకుందాం. ఓకే, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నైనా. ప్రభా, ఈరోజు మేము సంఘాలలో ఉన్నటువంటి లోపాలు ఎత్తి చూపించావు నైనా. మరి మాలో అలాంటి లోపాలు ఉన్నట్లయితే తీసివేయండి, సరిచేయండి, మమ్మల్ని శుద్ధి చేయండి. ప్రభా, మాలో తప్పుడు బోధలు ఉంటే తీసివేయండి, తప్పుడు ఆలోచనలు ఉంటే తీసివేయండి, పరిశుద్ధపరచండి, మీ రక్తంతో మమ్మల్ని కడగమని. అయ్యా, ఈరోజు విన్న వాక్యం మాలో నిరంతరంగా ఫలింపచేయమని నీకే మహిమ ఘనత ఆరాధన చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సో మన ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. షాలోమ్.